ఈ కొంపే కట్టుకుంటామా? ఎన్నో చేస్తాం సార్ మేము. ఒకసారి రోడ్లు కొట్టేసి, ఒకసారి ప్రహరీ గోడలు కట్టేసి, ఈ రోజున ఇల్లు జోలికి వచ్చేసి అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు మరి మాకైతే అర్థం కావట్లా. అంటే ఒక 30 అడుగుల రోడ్డు శాంక్షన్ అయితే దాదాపు 70-80 అడుగులు ఉన్న ఇల్లులో అంత లోతున్నా కానీ ఇప్పుడు టేబేసి కొలతేసి చూపించారు మా వాళ్ళు. ఆర్టీఏ యాక్ట్లు కూడా దాదాపు 2 నెలల క్రితం సబ్మిట్ చేస్తే ఈ రోజు కూడా సమాధానం లేదు. అసలు ఎంత రోడ్డు శాంక్షన్ అయింది? అదే అసలు 30 అడుగుల రోడ్డు మీకు శాంక్షన్ చేసుకొని దాదాపు 70-80 అడుగుల రోడ్లు వెడల్పులు మీరు ఇల్లు కొట్టేసి అంటే ఏం రాక్షసానందం మీరు పొందాం అనేది మాకు అర్థం కావట్లా. ఇది జనసేన పార్టీ మాత్రం చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చి మీకు అండగా నేను ఉంటానని చెప్పి మాటలా ఈ రోజున ఇక్కడ అరే సంవత్సరం కాలం అంటే ఓన్లీ రైతులు ఏదైతే స్థలాలు ఇచ్చారో జనసేన సానుభూతి పరులని చెప్పి ఇంత దారుణాన్ని కూడా కడతారా? అది ఇంట్లో పెళ్ళిళ్ళు పెట్టుకొని వాళ్ళు అసలు పిల్ల పాపలు ఎంత క్షోభ అనిపిస్తూ ఉన్నారో ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, మీరే చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇక్కడ చూశారు కదా 60 అడుగుల రోడ్డు ఆల్రెడీ ఉంది. 60 అడుగుల రోడ్డు ఉంది, ఇంకా మీరు కొడతా ఉన్నారు. అంటే అసలు ఏమనుకుంటున్నారు? ఏమి మెసేజ్ పంపిస్తారు మీరు? ఓ పని చేయండి, మా జనసేన పార్టీ సానుభూతి పరులు 32 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ. మీరు ఏదో 52 ఇళ్ళకి ఎస్టిమేట్ ఇచ్చామన్నారు కదా నోటీసు. ఆ 32 ఇళ్ళకి మొత్తం తీసేసుకోండి. ఇల్లు తీసేసి మీ సీఎం గారి ఇంటి దగ్గర మీ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏదో వస్తారు అక్కడ ఇవ్వండి శుభ్రంగా. మేము ఇదే కోరుతా ఉన్నాం. ఈ 32 ఇల్లు తీసేసి ఇల్లు కూడా తీసేసేయండి. ఇల్లు కూడా తీసేసి మీ రాక్షసానందం సాగిస్తే ఆ ఇల్లు కూడా తీసేసి అక్కడ ఇవ్వండి. ఇల్లు మీ సీఎం గారి ముందర పెట్టండి. ఏందండి ఇది? ఇంత దారుణమైన గుడి కడతారు ఇక్కడ. పని చేయడం కాదు సార్, మీకు అవసరం లేని కూడా మీరు కావాలని చేయడం తప్పితే 70 అడుగులు ఉంది సార్. ట్రైన్ టు ట్రైన్ 70 అడుగులు, ఆటో కూడా లేని ఊరికి 70 అడుగులు ఇష్యూ చేయకూడదు. మనము మార్కింగ్ ఇచ్చాము, ఇచ్చిన ప్రకారంగా అన్ని అయిపోయిన తర్వాత మధ్యలో ఒక 6, 7, 5 స్ట్రక్చర్లు కనపడుతుంది. ఆ 5 కూడా ఆడొకటి ఆ స్ట్రక్చర్లు వస్తా ఉన్నాయి. మీరు మా దగ్గర కాపీ ఉంది. 60 అడుగులు ఎంటీఎంసీ పరిధి, మీ 60 అడుగులు కాకుండా మాది 80 అడుగులు ఉంది. మీరు చూపించండి. మేము ఏం సార్ మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏనండి? మీ దగ్గర ఉన్నాయి ఏది? మీరు వేరేది సార్. స్ట్రీట్ మ్యాప్ రోడ్ ఎంత సార్? మీరు వర్కౌట్ ఎంత? 80 అడుగులు. ఏది 80 అడుగులు? 80 అడుగులు రోడ్ వేస్తున్నారా? వర్కౌట్ చూపిండి. 80 అడుగులు చూపిండి సార్, మేము మెలకుండా వెళ్ళిపోతాం. 80 అడుగులు మీరు వర్కౌట్ చూపిండి, మేము నోరు మూసుకొని వెళ్ళిపోతాం. మరి వర్కౌట్ కడుతున్నారు వెళ్తాం. పని చేయడం కాదు సార్, మీకు అవసరం లేని కూడా మీరు కావాలని చేయడం తప్పితే 70 అడుగులు ఉంది సార్. ట్రైన్ టు ట్రైన్ 70 అడుగులు, ఆటో కూడా లేని ఊరికి 70 అడుగులు. ఇష్యూ చేయకూడదు.